అప్పచెప్పాలి. వెంటనే కుటుంబ సభ్యులకు బాడీలను అప్పచెప్పాలి. జోహార్ సజ్జా నాగేశ్వరరావు, జోహార్ జోహార్. జోహార్ కంబాల కేశవరావు, జోహార్ జోహార్. జోహార్ కంబాల కేశవరావు. జోహార్ జోహార్. ఖండించండి బోటుకు ఎన్కౌంటర్లను, ఖండించండి. ఖండించండి బోటుకు ఎన్కౌంటర్లను. ఖండించండి. వెంటనే కుటుంబ సభ్యులకు ఖండించండి బోటుకప్పు ఎన్కౌంటర్లను. ఖండించండి. ఆదివాసీలపై ఖండించండి బోటుకప్పు ఎన్కౌంటర్లను. ఖండించండి. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. ఖండించండి బోటుకప్పు ఎన్కౌంటర్లను. ఖండించండి. ఆదివాసీలపై ఖండించండి బోటుకప్పు ఎన్కౌంటర్లను. ఖండించండి. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జోహార్ సజ్జా నాగేశ్వరరావు, జోహార్ జోహార్. జోహార్ సజ్జా నాగేశ్వరరావు, జోహార్ జోహార్. జోహార్ కంబాల కేశవరావు, జోహార్ జోహార్. జోహార్ కంబాల కేశవరావు. ఖండించండి బోటుకు ఎన్కౌంటర్లను. ఖండించండి. ఖండించండి బోటుకు ఎన్కౌంటర్లను. కేశవ్ కేంద్ర కమిటీ కార్యదర్శి, అట్టనే సజ్జా నాగేశ్వరరావు అని ఈ నరసరావుపేటకు పరిచయస్తుడు. ఈ నరసరావుపేటలో ఒక 3 సంవత్సరాలు చదువుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో పీడిత ప్రజల పక్షాన పనిచేసి అల్లరి మూకలు ఆడబిడ్డల పట్ల అల్లరి చేసేటువంటి వాళ్ళు రౌడీలను కూడా ఎదిరించి సారాయి నిషేధ పోరాటాలు నడిపినటువంటి వ్యక్తిగా మాకు తెలిసిన వ్యక్తి అతను ఎన్కౌంటర్ కావటం మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. పీడిత ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తి చనిపోయాడని, రెండోది అడవిలో ఉన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆదివాసీ బిడ్డలు కానీ ఈ నక్సలైట్ల పేరుతోటి వీళ్ళు చంపినటువంటి బాడీలను కానీ బేషరతుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పేసి, బాడీలు ఎక్కువ రోజు ఉంటే కుళ్ళిపోయి శవాలను కూడా గుర్తించలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి, నువ్వు చేసే కుట్రలు ప్రజలు బహిర్గతం చేసే రోజంటూ దగ్గర ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పౌర హక్కుల సంఘంగా ముగిస్తూ ఉన్నాం. నక్సలైట్లను బోటుకప్పు ఎన్కౌంటర్తో చంపేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంబాల కేశవరావు ఎన్కౌంటర్ చేయడని చెప్పి చప్పట్ల కొట్టుకొని నవ్వుకుంటున్న దశలో ఉన్నది భారత పాలకులు, భారత వ్యవస్థ. ఉన్మాదులు పాలనకు వచ్చిన వేళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ఆకలి అంటరానితనం లేకుండా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి విప్లవ కార్యకర్తల్ని, అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఆదాని అంబానీ, మోడీ అనుచరులైనటువంటి ఆదాని అంబానీని కట్టబెట్టడం కోసం వాళ్ళు అడ్డమయ్యారని చెప్పేసి, అడవి నుండి ఆదివాసీలను ఖాళీ చేయడం కోసం ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా నిద్రపోయేటువంటి ఆదివాసులను తీసుకెళ్లి చంపటమో, లేకపోతే ఎక్కడో అన్నం తిన్నటువంటి విప్లవ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి చంపటమో జరుగుతూ ఉన్నది. దాన్ని ఎదురుకాల్పులని చెప్పేసి ఒక కట్టుగా తల్లుతూ ఉన్నారు పాలకులు. మరి ముఖ్యంగా అమిత్ షా ఒక నేర చరిత్ర కలిగినటువంటి భావంతో 2026 మార్చి నాటికి మావోయిస్టులు అనే కార్యకర్తలు లేకుండా చంపుతానని చెప్పేసి ప్రకటించి మరీ చంపుతున్నాడు. మామూలుగా జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఒక వ్యక్తి హత్య చేస్తే వాడిని హంతకుడని మాట్లాడతాం. అమిత్ షా కొన్ని వందల మందిని చంపుతున్నాడు. మరి అమిత్ షాని ఏమనాలా, మోడీని ఏమనాలా? ఒక మతాన్ని ప్రేరేపించి ఆ మత పిచ్చిని ఈ ప్రజలకి మైండ్లోకి ఎక్కించి ఆ మతం ముసుగులో పాలకులు ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలకు అర్థం కాకుండా ఆదివాసీలు ఆడబిడ్డల్ని తునికా కోసుకొని పోవటానికి ఒక కూలీలుగా వ్యవస్థ ఒక 30-40 మంది ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళని చెకింగ్ పేరుతోటి గుడ్డలు కూడా తీసి చెక్ చేసి, పెళ్ళైతే ఒక లెక్క, పెళ్లి కాదు నువ్వు మావోయిస్టు అని చెప్పేసి తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేస్తా పాశవిక ప్రభుత్వాన్ని నడుపుతున్న మోడీ అమిత్ షాలు తొందరలోనే ప్రజలకు మూల్యం చెల్లించుకునే రోజంటూ ఒకటి ఉంది. అమిత్ షా మాటికి చెప్తా ఉన్నాడు, 2026 కల్లా మావోయిజం ఈ దేశంలో లేకుండా పోద్ది, పీడిత ప్రజల పక్షాన మాట్లాడేవాళ్ళు లేకుండా పోతారని. కానీ కలలుగంటా ఉన్నాడు.
ఈ దేశంలో ఆకలి అంటరానితనం ఉన్నంతకాలం, అడవిలో ఉన్న ఆదివాసీ బిడ్డలు ఉన్నంతకాలం వాళ్ళని కాపాడుకునేటువంటి కార్యకర్తలు పుడతానే ఉంటారని చెప్పేసి ఈ పాలకులు గుర్తెరగాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నసరాపేట కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్య నాయకులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అది ముఖ్యమంత్రిగా ఉండగా 1969లో మే 24వ తారీఖున పంచాయతీ కృష్ణమూర్తి గారిని ఆయన అమ్మటి వస్తున్న 4 కార్యకర్తలను సోంపేట రైల్లోనే దించి అక్కడ ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటరు మరి ఉమ్మడి రాష్ట్రాల్లో మన రాష్ట్రం విడిపోయినాక తొలి ఎన్కౌంటరు. అదేవిధంగా 1970లో మరి జూలై 17వ తారీఖున సత్యం కైలాస్ మాస్టర్ గారిని సోంపేటలో మరి అక్కడ అరెస్ట్ చేసి ఏరే అడవుల్లో కాల్చి చంపారు. ఆ రోజు ఆగస్టు నెలలో 70 ఆగస్టు నెలలో అసెంబ్లీ జరుగుతుండే ఆనాడు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ అదేవిధంగా వెంకటరావు గారు కానీ పెద్ద ఎత్తున మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఏది పీపుల్స్ వారిని మేము తుతముట్టించాము, వీళ్ళు ఎవరు లేరని. మరి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ 4 నాయకులు పోతే మరి అది ఆగిందా ఆగలేదు. ఆకలి ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. మరి దాదాపు ఇప్పుడు మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం 26 రాష్ట్రాల్లో ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ మేము కోట ప్రభుత్వానికి మేము కూడా తెలియజేస్తున్నాం, అయ్యా మీరు శవాలను చూసి భయపడుతున్నారు కాబట్టి మా ఎవరైతే నాయకులు చచ్చిపోయారో వాళ్ళకి వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 21వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర బలగాలు 27 మంది మావోయిస్టులని అంతమందించామని ప్రకటించారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కార్యదర్శి అయిన సంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్లో మరణించాడు. గొప్ప విజయం సాధించామని శవం పక్కన ఉంది, సంబరపడుతూ పండగ చేసుకున్న పరిస్థితి. ఎవరైనా సరే చనిపోయినప్పుడు దుఃఖం ఉంటుంది, కానీ ఆనందం పడే పాలకులు మనకిప్పుడు ఉన్నారు. సంబాల కేశవరావు ఎంటెక్ చేసినటువంటి ఒక మెరిట్ స్టూడెంట్, వరంగల్ ఆర్ఈసీలో చదివాడు. అలాగే సజ్జా నాగేశ్వరరావు గుంటూరు పాలిటెక్నిక్లో చదువుకొని నర్సాపేట ఎస్ఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివాడు. ఇక్కడే ఈ ప్రాంత ప్రజలకి 83 నుంచి 88 వరకు ఈ ప్రాంత చాలామంది ప్రజలకు పరిచితుడు. బహిరంగంగానే ఆయన రాడికల్గా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళకున్నటువంటి కుటుంబ సంబంధాలు, రక్త సంబంధాలు అన్నీ వదిలేసి ఆదివాసుల పక్షాన పోరాడుతూ ఉంటే పైగా 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటించారు. వాళ్ళు మేము కాల్చము అని, చర్చలకు సిద్ధమని ప్రకటించారు. చర్చలు జరిపి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉద్యోగం కావాలనో, ఉపాధి కావాలనో, వాళ్ళ పిల్లల కుటుంబానికి ఏదో కావాలని అడిగే మనుషులు కాదు. వాళ్ళు ఒక సమాజం మారాలని పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రస్తావించే అంశాలను చర్చించి పరిష్కరించు, రాజ్యాంగబద్ధంగానే పరిష్కరించు. అలా పరిష్కరించకుండా దండకారణ్య ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద మొత్తం ఆదాని అంబానీకి ఇచ్చి వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రోజున దండకారణ్యంలో ఉన్న ఆదివాసుల్ని, మావోయిస్టుల్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్నావు. కాబట్టి వాళ్ళతో చర్చించడానికి సిద్ధపట్ల. నువ్వు నాగాలతో చర్చించావు, బోడోలతో చర్చించావు, అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూపులతోటి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండగానే ఢిల్లీలో అనేక సార్లు పిలిచి చర్చించావు, చర్చలు జరుపుతున్నావు మణిపూర్ వాళ్ళతో. ఇప్పటికీ వాళ్ళకాడ ఆయుధాలేం వాళ్ళే వదిలిపెట్టల. మరి మావోయిస్టులతో ఎందుకు ఆ ప్రతిపాదన చర్చలకు రావు అంటే నీకు దురుద్దేశం ఉంది. స్పష్టంగా భారత ప్రభుత్వం అని వీళ్ళు చెబుతున్నారు, కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. అది వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ దేశంలో ముస్లింలన్నా, కమ్యూనిస్టులన్నా, లౌకికవాదులన్నా వాళ్ళకి గిట్టదు. వాళ్ళని అంతం చేస్తామని వాళ్ళ పాలసీ అది. అందువల్ల ఈ రోజున చంపడమే మార్గం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధానాలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎన్కౌంటర్లో 27 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత కొంతమందిని ఐడెంటిఫై చేశారు.
బాడీల్ని తెచ్చుకోండి అని వాళ్ళ కుటుంబ సభ్యులకి మాజీ నక్సలైట్ల ద్వారా కబురు పెట్టారు. బాడీలు తెచ్చుకోవడానికి వాళ్ళు నారాయణపూర్ వెళితే వాళ్ళకి బాడీలు ఇవ్వకుండా కేంద్ర హోంశాఖ ఇవ్వద్దన్నదని చెప్పేసి వెనక్కి పంపించారు కేశవరావు వాళ్ళ బ్రదర్ని. అలాగే శ్రీకాకుళం ఎస్పీ కేశవరావు మరొక బ్రదర్ని పిలిచి ఇక్కడ శవాన్ని తీసుకురావద్దు, మేము ఎప్పుడు తేవాలో మేము చెబుతాము అని బెదిరించి వెనక్కి పంపిన పరిస్థితి. అంటే అక్కడ టెక్కల నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గానికి చెందినవాడు సంబాల కేశవరావు. అక్కడ అంత్యక్రియలు జరపడం అనేది రీజన్. ఎందుకు? ఆ నియోజకవర్గంలో అక్కడ పుట్టిన వ్యక్తి, కానీ దాన్ని రాష్ట్ర మంత్రిగా ఉండి చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి అచ్చెన్నాయుడు అడ్డుకోవడం చాలా దుర్మార్గం. ఈ రోజున ఈ విధానాలను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా సంఘాలు ఆందోళన కూడా చేసి ర్యాలీ కూడా చేశారు. వాళ్ళని అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు, తర్వాత విడుదల చేశారు. అయినప్పటికీ అచ్చెన్నాయుడు ఇలాంటి పోకడపోవడం సరైనది కాదు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని దేశవ్యాప్తంగా కూడా మేము ప్రచారం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం శవాల మీద కూడా రాజకీయాలు చేస్తూ ఉంది.